హలో హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో బ్లౌజ్ సగం స్టిచ్ చేసుకున్నాం కదా, అది మిగతాది ఈ వీడియోలో చూద్దాము. అలాగా షేప్ పట్టీలు ఫ్రంట్ పార్ట్కి కొంచెం షేప్ పట్టీలు కట్ చేసుకుంటాం. అలాగా రెండింటిని సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం క్లాత్ ఖర్చు ఎక్కువ ఉండేలాగానే చూసుకోవాలి. చూసారా, ఇలాగ తీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి దీంట్లో ఒక టిప్ ఉంది. మీకు టిప్ చూడండి ఎలా ఉంటుందో. మనకి ఖర్చు కనిపించకుండా ఎలా కుడతానో చూడండి ఒకసారి. ఒక్క పీస్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి ఒక పీసు అలా కొంచెం జాగ్రత్తగా జాయింట్ చేసేయాలి. చూసారా, అలా జాయింట్ చేసుకోవాలి మొత్తం. ఈ టిప్ చూడండి ఎలా ఉంటుందో. అన్నిటికీ ఖర్చు పైన కనిపిస్తుంటుంది, దీనికి ఖర్చు కనిపించకుండా ఎంతో నీట్గా ఉంటుంది. అలా లాస్ట్ వరకు చివరి వరకు అలాగనే కుట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలాగే దాన్ని ముందుకు వేసేసుకొని అలా అలా ఉల్టా చేసేసుకొని ఖర్చు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ కొంచెం అలా కొంచెం తిప్పేసి కుట్టేసామంటే మనకి ఖర్చు ఎక్కడ కొంచెం కూడా కనిపించకుండా అంతా లోపల ఉంటుంది. చూసారు, కొంచెం అలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసామంటే నీట్గా కూర్చుంటుంది. ఒకసారి చూడండి, లాస్ట్ వీడియోలో బ్లౌజులకి ఇలాగా మనం ఖర్చు లేకుండా కుట్టేసుకోవచ్చు. ఈ వీడియోలు కానీ చూస్తే మీ బ్లౌజుల మీదే చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారుగా ఎలా ఉందో. ఇలా లాస్ట్ వీడియోలో లెంత్ ఎక్కువ వద్దనేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసాము. సరే, చూసారుగా ఎలా ఉందో. ఖర్చే కనిపించకుండా నీట్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకో టిప్ ఉందండి మీకు. ఏమంటే కాజాలు మనం వేసుకోకుండానే మిషన్ కుట్టుతోనే కాజాలు ఎలా వేసేస్తానో చూడండి ఒకసారి. మనకి మెడకి ఎమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే నడుముకి ఎమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు, మన కాజాలు కూడా వేయాల్సిన అవసరం లేదు. అంతా మిషన్తోనే అయిపోతుంది. ఓన్లీ ఉక్సులు ఒక్కటే వేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. మనకి ఎప్పుడైనా ఎక్కువ కష్టం ఏముంటుంది, ఎమ్మింగే ఎక్కువ కష్టం ఉంటుంది. అలాంటిది ఎమ్మింగే లేనప్పుడు ఎంత ఈజీగా ఒక 1/2 అవర్ ఇంకా వేసుకున్న 45 మినిట్స్లో మనకి బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూసారా, మిషన్తోనే అలా ఈజీగా మనం కాజాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి స్టిఫ్గా ఉండేదానికి కొంచెం ఇలా ఇంకో కుట్టుగానే వేసేసుకున్నామంటే మన కాజాల కన్నా ఇవే ఉక్సులు, ఇంకా బ్లౌజ్ అయినా చినిగిపోవాల్సిందే కానీ ఇవి మాత్రం ఇలాగే ఉంటాయి. అలా లాస్ట్ కొంచెం రఫ్ చేసుకుంటే అయిపోతుంది. చూసారుగా ఎలా వచ్చిందో. ముందుగానే మనం మార్కింగ్తో అలా వాటిని మార్కింగ్ పెట్టేసుకుంటే ఎక్కడెక్కడ కావాలో అక్కడక్కడ అయిపోతుంది. చూసారా, 2 పార్ట్స్ ఇలా ఉంటాయి. నేను ఉక్స్ పట్టి కూడా పెట్టేశాను. చూసారా ఎంత ఈజీగా ఉందో కదా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకునేసి హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ అంతా అలా జాయింట్ చేసుకోవాలి మొత్తము. హ్యాండ్స్ జాయింట్ అయిన తర్వాత కొంచెం మనం షేప్ తీసుకుంటాం కదా, మనకి కుచ్చు రాకుండా సంకల్లో నీట్గా అలాగ తిప్పేసుకొని ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకుంటాము. చూసారు కదా ఎలా జాయింట్ చేస్తున్నాను. చూడండి ఇలా జాయింట్ చేస్తున్నాం. ఇలా జాయింట్ అయిపోతుంది. మనకి పీసులు కనిపించకుండా ఒక కుట్టు ఇలా వేసుకొని కుట్టు అడ్జస్ట్ చేసుకుంటున్నా. పీసులు ఏమన్నా ఉంటే మనకి బ్లౌజ్ నీట్గా కనిపించాలంటే ఈ పీసులు ఏం కనిపిస్తూ ఉండకూడదు, నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా పైన మనం కానీ ఇంకో స్టిచ్ చేసుకున్నామంటే నీట్గా బ్లౌజు కూర్చుంటుంది, మనకి ఏం పీసులు ఏం కనిపించకుండా. చూసారు కదా. ఇప్పుడు హ్యాండ్ పెట్టేసుకున్నాము. మనం లోతు ఎక్కడ తీసుకుంటామో అది మనకి ఫ్రంట్ రావాలి.
చూసారు కదా మన లోతు ఎలా వచ్చిందో ఫ్రంట్ పార్ట్కే రావాలి అది. చూసాను నేను నా విధానం ఏమంటే ఇలా మధ్యలో నుంచే వేసుకుంటాను. మధ్యలో నుంచి ఈ చివరి వరకు, ఆ తర్వాత మధ్యలో నుంచి ఆ చివరి వరకు అలా వేసేసుకుంటాను. చూసారు కదా ఎంత ఈజీగా బ్లౌజ్ స్టిచ్ అయిందో. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే తెలుసు కదా మీకు ఏం చేయాలో, లైక్ చేయండి. ఇంకా చూడండి నెక్స్ట్ కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. చూడండి అలాగే స్టిచ్ అయింది. మనం షేపులు పెట్టుకుంటాం కదా, అవి ఆ కుట్టు కొంచెం లోపలికి మనకి ఎక్కడ జరగకుండా నీట్గా రెండు క్లాత్లు సమానంగా పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి. చూడండి హ్యాండ్ ఎలా వచ్చిందో, ఎక్కడ ముడత లేకుండా నీట్గా. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. బ్లౌజ్ ఈజ్ డన్. చాలా బాగా వచ్చిందండి బ్లౌజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.